మన ఇండియాకు ఒక కల్చర్ అంటూ ఉంది. ఈ కల్చర్ మీద కొన్ని అడగాలనుకుంటున్నాను సార్. అందులో తెలంగాణలో ముఖ్యంగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కూడా, అంటే ఇంతకు ముందు కూడా జరిగాయి, ఇప్పుడు ఇంకెక్కువ అయ్యాయి, చిన్నల పిల్లల మీద అత్యాచారాలు. అంటే ఒక కల్చర్ ఉన్న మన ఇండియాలో ఇలాంటి పద్ధతులు కొంచెం కూడా ఆ బిహేవియర్, ఆ కల్చర్ మర్చిపోయి ఎలా ప్రవర్తిస్తున్నారంటారు సార్? ఎందుకు ఇలా జరుగుతుందంటారు అసలు? ఎందుకంటే మొన్న చూసుకున్నట్లయితే ఒక వారం రోజుల క్రిందట 90 సంవత్సరాల ముసలావిడ మీద కూడా జరిగింది. నిన్న 2 రోజుల క్రితమే సార్, నిన్నగాక మొన్ననే 8వ తరగతి చదువుతున్న అమ్మాయి, చిన్న పిల్లలు. ఇలా చిన్న పిల్లల మీద అఘాయిత్యాలు ఎందుకు, ఎప్పుడు ఆగుతాయి, ఎందుకు జరుగుతున్నాయి? మేడం, ఇప్పుడు దీన్ని గనక, ఇది మీరు చాలా చక్కటి ప్రశ్న వేశారు, ప్రేక్షకులు కూడా జాగ్రత్తగా వింటారని ఆశిస్తున్నాను. ఇప్పుడు జడ్జి ఏం చేస్తారంటే మేడం, ఏ ఇష్యూ అయినా, అంటే రాజ్యాంగ నిర్మాత మనకిచ్చిన హక్కు ఏంటంటే జడ్జిలకి 360 డిగ్రీస్లో ఆలోచించాలి. వీళ్ళు ఏం చేస్తారంటే మేడం, సరే ఇష్యూ జరిగింది, 80 years 90 years ఇష్యూ జరిగిన తర్వాత వీళ్ళు అరెస్ట్ చేస్తారు, పోలీస్ స్టేషన్ నుంచి జడ్జి కోర్టుకి తీసుకెళ్తారు. అక్కడ ప్రశ్నలు ఏముంటాయంటే మేడం, ఇతను ఏ సిచ్యువేషన్లో చేశాడు, నార్మల్గా జరిగిందా, లిక్కర్ తీసుకొని ఉన్నాడా, లేదా ఈయన మానసిక స్థితి బాగాలేదా, ఈ 3 జోన్లో విచారణ జరుగుతుంది. ఈ 3 జోన్లలో ఎక్కడొక్కడ బయటపడాలి. లేదు మేడం, ఇతను రియల్ గా అవును మేడం మీరు చెప్పినట్టే మెంటల్ గా డిస్టర్బ్ అయ్యారు, మెంటల్ అది బాగాలేదు హెల్త్, లేదా ఆ టైంలో ఈయన లిక్కర్ తీసుకొని ఉన్నాడు, లేదా లేదు మేడం ఈయన నార్మల్ గానే ఉన్నాడు బట్ చేశాడు, ఈ 3 ఇట్లే జరుగుతుంది. ఒకవేళ ఇది పక్కన పెడితే ఈ 2 ఉన్నప్పుడు జడ్జి ఏం చేస్తారంటే, సరే ఈయన నార్మల్గా ఉంటే చేయలేదు కాబట్టి ఇతన్ని కొన్ని రోజులు శిక్షించండి, లేదా ఇతను మెంటల్ కండిషన్ బాగాలేకుంటే ఇతను ఎర్రగడ్డ హాస్పిటల్ షిఫ్ట్ చేసి ఈయన మెంటల్ కండిషన్ బాగిన తర్వాతనే ఇతను బయటకు వదిలేండి. ఇది జడ్జి కోణంలో జరిగే ఎంక్వైరీ. అంటే ఎందుకు లేట్ జరుగుతుందంటే ఎంక్వైరీ ఈ విధంగా జరుగుతుంది. అయితే ఇప్పుడు సబ్జెక్ట్ లో డీప్గా వెళ్తే మేడం, లిక్కర్ ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారు, గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తున్నారు, అవునా మేడం? అంటే ఇప్పుడు లిక్కర్ బ్యాన్ చేసి గొడవ ఉండదు కదా. ఇప్పుడు లిక్కర్ బ్యాన్ చేయడం అంటే అది పెద్ద సబ్జెక్ట్, మళ్ళీ గవర్నమెంట్ నడుస్తుంది దాని మీద, అంటే అది పెద్ద సబ్జెక్ట్. మళ్ళీ ఇప్పుడు లిక్కర్ బ్యాన్ చేసి గొడవే లేదు, నువ్వు ఇమీడియట్గా ఆ లిక్కర్ కానీ మెంటల్ కానీ లేదా నార్మల్ కానీ నువ్వు ఎల్బీ స్టేడియంలో ఉరేసేయండి. పిల్లలని ఎవరినైతే అత్యాచారం చేస్తున్నారో లేదా వ్యభిచారం కాన్సెప్ట్ ఉరేయండి మీరు. భయం ఆల్ ఓవర్ ఇండియా వెళ్తుంది కదా, నెక్స్ట్ టైం జరుగుతాయి మేడం. ఒక్కటే అడుగుతాను సార్ ఇక్కడ, ఎందుకంటే 3 కోణాలలో జడ్జి మాత్రము క్వశ్చన్ చేస్తాడు, ఆ 3 కోణాలలో ఆలోచించి శిక్ష అమలు చేస్తారు అన్నారు. ఒకటి ఏంటి అంటే మానసిక స్థితి బాగోలేక అన్నారు, ఇంకొకటి తను ఏమన్నా డ్రగ్స్ లిక్కర్ తీసుకున్నారా, ఏదో మత్తు పదార్థాలు తీసుకున్నారా అని చెప్పారు, ఇంకొకటి మంచిగుండే చేస్తున్నారా అన్నారు. ఇందులో ఒక చిన్న డౌట్ అండి, అందరికి కూడా డౌట్ కూడా కాదు, అది క్లారిఫై. ఎందుకంటే మానసిక స్థితి బాగున్నా, మత్తు మందులో ఉన్నా, ఎట్లా ఉన్నా, మంచిగా ఉన్నా కానీ కొంతమంది వ్యక్తులు అంటే దుర్మార్గులు అనొచ్చు కూడా వాళ్ళని, వాళ్ళు చేయాల్సింది చేసేసి లాస్ట్లో జడ్జి దగ్గర ఒప్పుకుంటున్నారు నా మానసిక స్థితి బాగలేదు అని. అదొకటి అదేమంటారు కుంటి సాకుగా పెట్టి చేస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయం? అప్పుడు జడ్జిమెంట్ కూడా అది కరెక్ట్ కాదు కదా. అయితే ఇప్పుడు ఎలా ఉందంటే మేడం, ఇది కొద్దిగా డీప్ సబ్జెక్టే. ఇప్పుడు ఎలా ఉంటుందంటే మేడం, మీకు ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. ఒక వ్యక్తి ఉన్నాడు మేడం, ఒక 10 మందిని చంపాడు అనుకోండి, హత్య చేశాడు, లేదా 10 మందిని మానభంగం చేశాడు అనుకోండి. ఇంకో వ్యక్తి ఉన్నాడు, అతను 100 మందిని చేశాడు, 100 మందిని మానభంగం చేశాడు, చంపేశాడు అనుకుందాం. ఇంకో వ్యక్తి 1000 మందిని చేశాడు అనుకుందాం. నేను మిమ్మల్ని అడుగుతున్నా, 10 మందికి వారికి ఏ శిక్ష వేయాలి, 100 మందికి ఏ శిక్ష వేయాలి, 1000 మందికి ఏ శిక్ష వేయాలి మేడం? నన్ను చెప్పమంటారా సార్? ఎందుకంటే నేను ఒకటే అనుకుంటున్నాను, ఈ 10 మందిని చంపేవాడు రేపు 100 మందిని చంపడానికి గ్యారంటీ ఏంటి? అందుకే 10 మందిని చంపినవాడికి ఒకటే శిక్ష, వాడికి ఒకటే శిక్ష. నేను న్యాయం ఎక్కడ జరుగుతుందని అడుగుతున్నా. ఇప్పుడు 10 మందికి ఒకే శిక్ష ఇస్తున్నారు కదా, అంటే ఉరేస్తున్నారు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన భాషలో ఉరేస్తున్నారు, 100 మందికి ఉరేస్తున్నారు, 1000 మందికి. నేను మిమ్మల్ని అడుగుతున్నా, న్యాయం ఎక్కడ జరుగుతుంది? జరగదు, న్యాయం జరగదు దీనికి. అంటే మేడం దీనికి అందుకే అంటే నేను ఏమంటానంటే మేడం, ఇప్పుడు ఎవరైతే ఈ స్టేజ్లోకి వెళ్తున్నారో, అంటే అది సెక్షువల్ అనుకోండి, లేదా మీరు అన్నట్టు అగత్యాలు అనుకుంటున్నాను, వారు ఎలా ఉంటుందండి మేడం, మీరు అన్నట్టు అదే మెంటల్ టెన్షన్, తర్వాత ఒకటి లిక్కర్ అనుకుంటే, లేకుంటే నార్మల్ ఏవైతే విషయాలు టైంగా మనకు జరగాలో, అంటే మేడం ఇప్పుడు మనకు ఆకలి ఉంది, దాహం ఉంది, లేదు అంటే నిద్ర, ఇవి మన బలహీనతలు. సెక్స్ అనేది కూడా మన బలహీనతే. అయితే దేవుడు ఏం చేశారంటే మేడం, దీనికి ఒక రైట్ వే అనేది ఒక ప్రొసీజర్ ఇచ్చారు. ఏంటి రైట్ వే? ఏంటి? మ్యారేజెస్. దీని ద్వారా మీరు తీర్చుకోండి అన్నట్టు. ఇప్పుడు చూడండి మేడం, మేల్ అంటే ఫీమేల్, ఫీమేల్ డాగ్ మేల్ డాగ్, అలాగే మీరు పక్షులు అంటే ఎక్కడ చూసుకున్న ఒక జత ఉంటే తప్ప సింగిల్ గా దేవుడు ఎప్పుడు సృష్టించలేదు. నేనేమంటానంటే మేడం, ఇవి రైట్ వేలా జరగకపోయేసరికి మనిషి ఆలోచనలో మార్పు అనేది వస్తుంది విత్ ద హెల్ప్ ఆఫ్ సోషల్ మీడియా. ఇప్పుడు చూడండి మేడం, మామూలుగా ఒక అబ్బాయిలకు చూసుకుంటే 18, 19, 20, 20 సరే ఇప్పుడు అంటే 21 మేజర్ చేశారు. నార్మల్గా చూసుకున్న ఒక 17, 18 years నుంచే వాళ్ళలో ఒక ఫీలింగ్స్ అనేది జనరేట్ అవుతున్నాయి. ఆ అమ్మాయిలో కూడా చూసుకుంటే ఒక 13, 14, 15 జనరేట్. నేనేమంటాను, సరే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ కి రెస్పెక్ట్ ఇవ్వాలి కాబట్టి 18, 21
ఆ టైంలో అయినా రైట్ వేలో వారి గనక పెళ్లి చేసి మీరు వారిని అంటే కనీసం ఏంటంటే మేడం ఈ సెక్షువల్ ఫీలింగ్స్ నుంచి వాళ్ళు బయటపడతారు. సీరియల్ నెంబర్ 1. సీరియల్ నెంబర్ 2 ఇలా చేయడానికి కారణం ఏంటంటే మేడం, నా బాబు సెట్ అవ్వాలి, నా పాప సెట్ అవ్వాలి. ఈ సెట్ అనే పదం ఉంది చూసారు మేడం, ఈ సెట్ అనే పదంలో 30-35 సంవత్సరాలు 40 సంవత్సరాల వారు కూడా పెళ్లిళ్ళు చేయట్లేరు. ఇప్పుడు కూడా మీరు సర్వే తీసుకోండి, 30-35 వరకు పెళ్లిళ్ళు జరగట్లేదు. ఎందుకు? నేను సెట్ అవ్వాలి. నేను అంట మేడం, ఒక సర్పంచ్ ఉన్నాడు, మన కోరిక ఏముంటుంది అంటే నేను రేపు ఎమ్మెల్యే అవ్వాలని కోరిక ఉంటుంది. ఎమ్మెల్యే ఉన్నాడు, వాడు మంత్రి అంటాడు, ముఖ్యమంత్రి ప్రధాని, ఇలా చూసుకుంటూ పోతే ఇక జీవితం వాడు ఎప్పుడు సెట్ కాదు మేడం. ఏ టైంలో జరగాల్సిన ముచ్చట ఆ టైంలో జరగాలి, అది రైట్ వేలో జరగాలి. సీరియల్ నెంబర్ 1. సీరియల్ నెంబర్ 2, మనం మామూలుగా అంటాం అరే కుక్కని చూసైనా నేర్చుకోరా అంటాం. ఇప్పుడు కుక్కల పరిస్థితి ఎలా ఉంది తెలుసా మేడం, అమ్మ మన మనిషిని చూసి నేర్చుకునేటట్టయితే మనం మీకు ఆశ్చర్యపోని చెప్తాను, నా రీసెర్చ్ చెప్తాను మేడం. ఒక మేల్ డాగ్ ఫీమేల్ డాగ్ దగ్గరికి వెళ్ళి క్రాసింగ్ చేయాలంటే ఫీమేల్ డాగ్ సిగ్నల్ ఇస్తే తప్ప మేల్ డాగ్ వెళ్ళదు. మీకు విషయం తెలుసా? ఫీమేల్ డాగ్ నుంచి సిగ్నల్ వస్తే తప్ప మేల్ డాగ్ వెళ్ళదు. అప్పటి వరకు రెండు కలిసే ఉంటాయి. సిగ్నల్ ఇచ్చింది. మరి కుక్క కంటే హీనం అయిపోయినాం మేడం మనం, మనుషులు కంటే హీనం అయిపోయినాము. చిన్న పిల్లలను అత్యాచారం, పెద్దవాళ్ళని అత్యాచారం అంటే అస్సలు ఇక ఈ సెక్షువల్ కోణంలో మాత్రం అసలు బౌండరీస్ లేకుండా ఎందుకు కారణము, ఈ తప్పు చేస్తే నాకు ఇమ్మీడియట్ గా ఈ శిక్ష ఉంటదనే భయం మనిషిలో లేకపోవటమే. ఈ తప్పు జరిగిన తర్వాత ఇమ్మీడియట్ గా 1 వీక్ మీరు ఊరేసేయాలి అంతే, ఇంకా ఆలోచించొద్దు. అప్పుడు 100% నెక్స్ట్ వాడు చేయాలంటే భయపడతాడు. అలా కాకుండా మీరు వాడిని కోర్టులో అదిప్పి అది చేసి మెంటల్ కండిషన్ గిక్కరు ఇవన్నీ సాకులు చెప్పనేవద్దు. ఎల్బీ స్టేడియంలో పెట్టాలా, అత్యాచారం చేసినందుకు ఊరే అని చెప్పేయాలి అంతే. మీరు అప్పుడు తర్వాత గ్రాఫ్ చూసుకుంటే ఇంకొకటి భయపడడానికి కూడా ఇదిగా ఉంటుంది. 100% చనిపోతాడు 100% చనిపోవాలి. ఇప్పుడు మహిళా సంఘాలు ధర్నా చేయట్లా, వాళ్ళు ఊరేయాలా, వాళ్ళు అట్లా చేయాలి చేయండి, ఒక రోజు ఊరేయండి. నెక్స్ట్ టైం 100% అప్పచెప్పట్లేరు కదా సార్, ప్రజలకి దొరకనియట్లేరు కదా. సిస్టమ్ అలా ఉంది అని చెప్తున్నా నేను. అందుకే 360 degrees అని స్టార్టింగ్ లో ఎందుకు చెప్పాను, సిస్టమ్ అలా ఉంది. ఇంకొకటి ఏంటంటే మరి అన్ని జరుగుతున్నప్పుడు అన్నిటిని కూడా అరికట్టలేని పరిస్థితుల్లో ఈ న్యాయాలు ఎందుకు, చట్టాలు ఎందుకు, జడ్జిమెంట్లు ఎందుకు సార్? అయితే ఇదే మేడం, ఇప్పుడు పరిస్థితి ఇహలోకం ఎలా ఉందంటే మేడం, రొటీన్ లైఫ్ గా బ్రతకాలి అంతే. పరిస్థితి అలానే ఉంది, శిక్ష లేవు. అది ఇండియా విషయానికి వస్తే చెప్తున్నా. అదే మీరు అబ్రాడ్ కంట్రీస్కి వెళ్ళండి మేడం, ఈ శిక్ష చేస్తే ఇమ్మీడియట్ గా పనిష్మెంట్ ఉంటుంది. మీరు అబ్రాడ్ కంట్రీస్ లో మీరు రిపోర్ట్ తీయండి, అబ్రాడ్ ఏ కంట్రీస్ అయినా తీయండి, యూకే తీయండి, యుఎస్ తీయండి, లేదా సౌదీ తీయండి, ఏదైనా తీయండి, క్రైమ్ రేట్ చాలా తక్కువ ఉంటుంది. సౌదీలో మాత్రం పబ్లిక్ గా సార్, పబ్లిక్ లో ఊరేస్తారు మేడం. క్రైమ్ రేట్ లేదు, చాలా తక్కువ ఇండియాతో కంపేర్ చేస్తే. ఎందుకు? ఇమ్మీడియట్ గా శిక్షలు ఇంప్లిమెంట్ అవుతున్నాయి. ఇక్కడ శిక్షలు ఇంప్లిమెంట్ అవ్వట్లేదు. చట్టాలు ఉన్నాయి కానీ ఇంప్లిమెంటేషన్ అవ్వట్లేదు. ఇంప్లిమెంటేషన్ అవుతే ఇది 100% రిజల్ట్ వస్తుంది. సిచ్యువేషన్ ఎలా ఉందేమో ఇంప్లిమెంట్ అవ్వట్లేదు కదా సార్. మరి ఇప్పుడు ఈ మూసీ నదులు, హైడ్రాలు ఇవన్నీ తెచ్చే బదులు మరి ఇలాంటి శిక్షలు అమలు చేసేటట్టుగా ప్రభుత్వం తీసుకురావచ్చు కదా సార్. 100% మేడం. వ్యభిచారానికి, అత్యాచారాలకు, దొంగతనాలకు కొన్ని చట్టాలు, కఠినమైన చట్టాలు, ఏ విధంగా అయితే ఇప్పుడు హైడ్రా అని చెప్పి అలాంటి చట్టాలు తీసుకొస్తే మేడం క్రైమ్ రేట్ ఇమీడియట్ గా తగ్గే అవకాశం ఉంటుంది. ఇప్పుడు చూడండి మేడం, నన్ను ఎవ్వరు ఏం చేయరనుకుంటే నేను ఇంకా బరి తగ్గించేస్తా. లేదురా నేను ఈ తప్పు చేస్తే నాకు ఇమీడియట్ గా ఈ శిక్ష ఉంది అనుకుంటే 100% నీ కంట్రోల్లో ఉంటా. అది లేకుంటే ఎలా సిస్టమ్ ఎలా కంట్రోల్ అవుతుంది మేడం? నేను ఏమంటున్నానంటే, గ్రంథాలు మనకు చెప్తున్న సారాంశం ఏంటి? ఒక స్త్రీ అంటే ఎవరినైతే నువ్వు అత్యాచారం చేయాలనుకుంటున్నావో, ఎవరితోనైతే వ్యభిచరించాలనుకుంటున్నావో, గ్రంథాలు మనకి ఇచ్చే సారాంశం ఏంటి? వారు ఒకరికి భార్య, ఒకరికి తల్లి, ఒకరికి సోదరి అనే సంగతి మనం మర్చిపోయాం మేడం. ఇప్పుడు మన తల్లినో, మన సోదరినో, మన భార్యనో ఎవరితోనైనా వ్యభిచరించడం మనం ఇష్టపడతామా మేడం? అలాంటప్పుడు వేరే వారితో వ్యభిచరించడం, వేరే వారితో హత్యాచేయడం వారు ఎలా ఇష్టపడతారు మేడం? ఈ నాలెడ్జ్ మనలో రావాలి. ఈ ఎడ్యుకేషనల్లో, ఈ సిస్టంలో ఈ మార్పు అనేది తేవాలి అంట నేను అనేది. ఎప్పుడైతే ఇప్పుడు చూడండి మేడం, ఇప్పుడు స్కూల్ సెక్టర్, కాలేజ్ సెక్టర్, యూత్ సెక్టర్ అంటే ఇక్కడ నుంచే మనం గనక వీళ్ళలో మంచి పునాది వేయగలిగితే ఈ క్రైమ్ రేట్ అనేది తగ్గుతుంది. ఇప్పుడు ఎక్కడ మేడం? ఇంటర్నేషనల్ స్కూల్లో మా బాబు ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతున్నాడు, మా బాబు పలానా కాలేజ్లో చదువుతాను సంతోషపడడం తప్ప అసలు మా బాబులో మోరల్ వాల్యూస్ ఏమున్నాయి, అసలు ఎలాంటి మార్పు ఉంది అనేది మర్చిపోయాం మేడం. నేను డిమాండ్ చేస్తున్నా హిట్ టీవీ నుంచి, ప్రతి ఇంటర్నేషనల్ స్కూల్ లేదా ప్రతి కాలేజ్లో సంస్కృతం ఫస్ట్ లాంగ్వేజ్ పెట్టండి మీరు. ఇప్పుడు ఒక హిందూ ఉన్నాడు మేడం, వానికి గీత పరిచయం చేయించండి, వానికి వేదాలు పరిచయం చేయించండి. ఒక క్రిస్టియన్ ఉన్నాడు, వానికి బైబుల్ పరిచయం చేయించండి. ఒక ముస్లిం ఉన్నాడు, వానికి ఖురాన్ పరిచయం చేయించండి. మీకు మంచి చెడు అందులో ఉన్నాయి, అది పరిచయం చేయించకుండా ఎవరో రాసిన పుస్తకాన్ని మీరు చదివేసి మా కొడుకు పలానా ఇంటర్నేషనల్ స్కూల్, మాకు కాలేజ్ ఇలా అంటే అది కాదు మేడం. మోరల్ వాల్యూస్ ఉన్నాయి అక్కడ మేడం. మీకు భగవద్గీతలో 18 అధ్యాయాలు 700 శ్లోకాలు మేడం. అలా 16వ అధ్యాయంలో 23వ వాక్యం తీసి చదవండి మీరు. కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడు? నువ్వు ఏ పని చేయాలన్నా నీకు ప్రామాణికం శాస్త్రము, నువ్వు శాస్త్రాన్ని అనుగుణంగా పని చేసినట్టయితే నీకు ఇహలోకంలో, పరలోకంలో మోక్షం ఉంటుంది అని చెప్తున్నాడు మేడం. ఇప్పుడు ఒక చిన్న ఫ్రిడ్జ్ అనుకోండి, లేదా కెమెరా అనుకోండి, ఏదైనా మనకు ఒక చిన్న అది ఇస్తారు, మాన్యువల్ బుక్ అంటారు.
నేను అది చూసుకుంటేనే మనం దాన్ని పర్ఫెక్ట్ గా మనం ఆపరేట్ చేయగలుగుతాం. అవును. ఇప్పుడు ఇంత పెద్ద శరీరం మేడం దేవుడు ఇలానే పుట్టించి వదిలేశాడు ఆ మనుషుల్ని? కాదు. ప్రతి ఒక్కరికి ఒక శాస్త్రాన్ని ఇచ్చాడు. ఆ శాస్త్రాన్ని గనక మనం పట్టుకొని వెళ్తే మన 100% సెట్ అయింది. కృష్ణుడు అర్జున్ చెప్తున్న విషయం లేదు, నా ఇష్టం వచ్చినట్టుగా నేను చేస్తా అనుకుంటే నువ్వు ఇహలోకంలో ఫెయిల్ అవుతావు, పరలోకంలో నీకు నరకం ఉంది అని కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు మేడం విషయం. ఇది ఎంత పెద్ద విషయం మేడం. ఇది ఎంతమంది పిల్లలకు తెలుసు? మీరు శాస్త్రాన్ని నేనేమంటే స్క్రిప్చర్స్ కి మనుషులు దూరం అయిపోయారు మేడం. ఇది పిల్లలు కానీ పెద్దలు కానీ. ఇప్పుడు ప్రజలు కూడా ఎట్లా తయారయ్యారంటే ఏమో మనం చనిపోయిన తర్వాత నరకము స్వర్గము ఎవడికి తెలుసు కానీ ఉన్నప్పుడే అన్ని అనుభవిద్దాం రా బాబు, ఆ నరకం తర్వాత చూసుకుందాం అనే ఇదిలో ఇదైపోయినారు సార్. నేను మిమ్మల్ని అడుగుతున్నా మేడం, ఒక ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది లేదా ఒక పెద్ద కాలేజ్ ఉంది, ఒక ఎంఏడ్ బిఎడ్ టీచర్స్ ఉంటారు. ఎంఏడ్ బిఎడ్ పెద్ద క్వాలిఫికేషన్ కదా మేడం. నేను అడుగుతున్నాను, వారు ఊరికే పాఠాలు చెప్పేస్తున్నారా, టెక్స్ట్ బుక్ చూసి చెప్తున్నారా? టెక్స్ట్ బుక్స్ బేస్ మీదే కదా మేడం. ఎంత పెద్ద టీచర్ అయినా టెక్స్ట్ బుక్స్ బేస్ చేసి చెప్పాలి, సొంతంగా అయితే చెప్పడానికి లేదు కదా. నేను అడుగుతున్నాను మేడం, ఎవరో గురువు చెప్పాడు, మా పంతులు చెప్పాడు, మా అమ్మ నాన్న చెప్పారు, ఇది కాదు మేడం. టెక్స్ట్ బుక్ మనకేం చెప్తుంది అంటే గ్రంథం మనకేమి చెబుతుంది అనే నాలెడ్జ్ గనక పిల్లలలో పెద్దల్లో వస్తే మేడం 100% మార్పు వస్తుంది. ఎందుకంటే మంచి చెడు అక్కడ ఉంది మేడం, అది వదిలేసాం అంటే న్యాచురల్ వదిలేసి ఆర్టిఫిషియల్ పట్టుకున్నాం. ఇప్పుడు స్వర్గ నరకాలు ఎక్కడ ఉన్నాయి అంటే మేడం అందరి కాన్సెప్ట్ లేనప్పుడు మనకి విషయాలు ఎలా తెలుస్తాయి? అరే నేను మంచి చేస్తే మంచి ప్రతిఫలము, చెడు చేస్తే చెడు ప్రతిఫలం, నాకు నరకం ఉంది, నాకు అక్కడ శిక్ష ఉంది, మళ్ళీ నాకు ఇదే శరీరాన్ని ఇస్తారు, నన్ను కాలబెడతారు. గరుడ పురాణంలో అనేక అధ్యాయాలు ఉన్నాయి మేడం. ఎవరు నరకవాసులు ఎవరు స్వర్గవాసులు గరుడ పురాణం మనకు బోధిస్తుంది. బైబిల్లో అనేక లేఖనాలు ఉన్నాయి, ఖురాన్లో అనేక వర్సెస్ ఉన్నాయి. ఈ హిందూ ముస్లింని క్రిస్టియన్ కూర్చోబెట్టేసి అరే మీ స్క్రిప్చర్స్లో స్వర్గానికి వెళ్ళాలంటే ఇది, నరకానికి వెళ్ళాలంటే ఇది, స్వర్గ నరకాలు ఇవి, తల్లిదండ్రులను ఎలా చూసుకోవాలి, రిలేషన్స్ని ఎలా కాపాడుకోవాలి, దేవుడు మనకి ఏం చెప్తున్నా, అసలు దేవుడు ఉన్నాడా లేడా, సబ్జెక్ట్ అంతా ఇందులో ఉంది కదా మేడం. మంచి చెడు ఇందులో ఉంది కదా, ఇది వదిలేసి ఆర్టిఫిషియల్ని పట్టుకున్నారు. సో సొసైటీలో తరగలబడ్డది. మీరు స్వర్గం నరకం గురించి ఇంత చెప్తున్నారు సార్, కానీ ఇప్పుడున్న యువత మాత్రము మేము డ్రగ్స్ తీసుకొని ఎంజాయ్ చేయడమే మాకు స్వర్గము, మేము అమ్మాయిలను అనుభవించడమే మాకు స్వర్గము, ఈ డ్రగ్స్ లేకపోతే మాకు నరకము, ఇలా డ్రగ్స్కి ఇప్పుడున్న యువత చాలా అడిక్ట్ అవుతుంది. ఎందుకంటారు? డ్రగ్స్ అడిక్షన్ అసలు చాలా ఇబ్బంది, వరల్డ్ వైడ్గా ఉన్న సమస్యనే. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన ముఖ్యమంత్రిగా చార్జ్ తీసుకున్న తర్వాత దీనికి సపరేట్గా టీంను కూడా ఏర్పాటు చేశారు, కంట్రోల్ చేస్తున్నారు. అయినా కూడా కంట్రోల్ అవ్వట్లేదు. వీక్లీ వన్స్ మనం అనేక పబ్బులలో డైలీ కరెక్ట్ అన్నారు మీరు. నేను వీక్లీ వన్స్ అనేది పెద్ద మాట, మీరు డైలీ అన్నారు. చూడండి మేడం, ఇందులో పేరెంట్స్ది కీలక బాధ్యత ఉంటుంది, వారు చదువుతున్నటువంటి ఇన్స్టిట్యూషన్ హెడ్స్ది కీలక బాధ్యత ఉంటుంది, ఎవరైతే డ్రగ్స్ సరఫరా చేస్తున్నారో వారిది కీలక బాధ్యత ఉంటుంది. నేనేమంటున్నా, డ్రగ్ అడిక్షన్ ఒక్కసారి డ్రగ్ తీసుకుంటే మనిషి మెంటాలిటీ 360 degreesలో చేంజ్ అయిపోతుంది. వాడు ఏం చేస్తున్నాడో కూడా మనకి తెలియదు, ఎలాంటి హానికరం అంటే మేడం. నేను అదే చెప్తున్నాను, కఠినమైన చట్టాలు గనక తీసుకొస్తే డ్రగ్ అడిక్షన్ నుంచి కూడా మనం బయటికి తీసుకురావచ్చు. నేను ఈ పని చేస్తే నాకు ఈ శిక్ష ఉందని మనిషికి తెలియాలి మేడం. సరే స్వర్గ నరకాలు కొద్దిసేపు పక్కన పెట్టండి, నాకు ఇహలోకంలోనే రేపు నాకు ఉరి పడుతుంది, లేకుంటే రేపు నాకు యావజ్జీవ శిక్ష పడుతుంది అనే భయమే మనిషికి లేకుండా పోయింది కదా మేడం. డ్రగ్ అడిక్షన్ నుంచి మనిషి బయటపడాలంటే ఏ స్కూల్లో అయితే అబ్బాయి చదువుతున్నాడో, ఏ కాలేజ్లో అయితే పిల్లలు చదువుతున్నారో అక్కడ ఎడ్యుకేషన్ సిస్టంలోనే మోరల్ వాల్యూస్ యాడ్ అవ్వాలి. మోరల్ వాల్యూస్ లేవు మేడం, అంతా ఏ గ్రేడ్ మీదే నడుస్తుంది తప్ప మోరల్ వాల్యూస్ లేని ఎడ్యుకేషన్ సిస్టమ్. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మేడం. ఒక పల్లెటూరు తీసుకోండి, పల్లెటూరులో ఒక దొంగ ఉన్నాడు, వాడు అస్సలు ఏబిసిడి కూడా వానికి రాదు. వాని వల్ల నష్టం ఏందో తెలుసా మేడం? ఆ ఊరికే నష్టం. అదే పల్లెటూరు తీసుకోండి, వాడు అసలు టాప్, మంచి చదువుకున్నాడు, బీటెక్లో ఐటీ మొత్తం చేస్తున్నాడు, వాడు దొంగ అయితే మేడం ప్రపంచానికి నష్టం. వాని తెలివి ఎక్కడ ఉపయోగిస్తాడు మేడం? ఐటీలో ఉపయోగించి మొత్తం ఆన్లైన్ మోసాలు చేస్తుంటాడు వాడు. నేను అడుగుతాను, ఇప్పుడు ఎడ్యుకేషన్లో తప్పుందా, వానిలో తప్పుందా? చూడండి మేడం, ఎడ్యుకేషన్లో ఎప్పుడైతే మోరల్ వాల్యూస్ అనేది రాదో, సిస్టమ్ అనేది ఉండదో, పిల్లలలో మార్పు రాదు. నేను అందుకే డిమాండ్ చేస్తున్నాను, సంస్కృతాన్ని ఫస్ట్ లాంగ్వేజ్గా పెట్టండి, ఇస్లామిక్ స్కూల్స్లో అరబీని ఫస్ట్ లాంగ్వేజ్లో పెట్టండి. అసలు వారి మాతృభాషలో ఏముందో పిల్లలకు తెలియాలి. తెలుస్తేనే కదా మేడం వాట్ ఈజ్ రైట్ వాట్ ఈజ్ రాంగ్ అని తెలిసేది. నేనేమంటున్నానంటే మేడం, 10 + 10 = 20 అని టక్కున అనేస్తారు. కానీ ఇప్పుడు సిస్టమ్ ఎలా ఉందంటే 20 నమ్మట్లేదు, 25ని నమ్ముతుంది. అరే అదేంటి మీరు 20 చెప్తారు, మా సార్ 25 చెప్పారు, మా తల్లిదండ్రులు 25 చెప్పారు, మా గురువు 25 చెప్పారు, మా పంతులు 25 చెప్పారు. టెక్స్ట్ బుక్ను వదిలేశారు, వాళ్ళు చెప్పింది ఫాలో అవుతున్నారు మేడం. గ్రంథాలు కరెక్టే, బోధకులు తప్పుగా బోధిస్తున్నారు. ఎప్పుడైతే బోధకులు గ్రంథం ప్రకారంగా బోధిస్తే మేడం
100% సిస్టమ్ సెట్ అవుతుంది. సెట్ అవుతుంది. లేదు అంటే సెట్ అయినా కాదు. ఇంతకు ముందు ఉన్నంతగా ఇప్పుడు గత ఒక 10-15 సంవత్సరాల క్రితం ఉన్నట్టుగా కూడా విద్యను చెప్పే పంతులు ఇప్పుడు అలా లేరు. లేరు మేడం. అలాంటి విద్య లేదు, అలాంటి పంతులు లేరు. వాస్తవంగా చెప్పాలంటే అంత క్లుప్తంగా వివరించే వాళ్ళు లేరు మేడం. ఓపిక లేదు ఫస్ట్. కరెక్ట్ అన్నారు. ఇప్పుడు మన సిలబస్ చూసుకుంటే మేడం ఆల్ ఓవర్ ఇండియాలో మన సిలబస్ ఎలా ఉందంటే 5 సిలబస్ మీద మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆధారపడి ఉంది. ఒకటి స్టేట్ సిలబస్, రెండోది సెంట్రల్ సిలబస్, మూడోది ఐసిఎస్సి సిలబస్, నాలుగోది ఐబీ సిలబస్, ఐదోది ఐజిసిఎస్సి సిలబస్. ఈ సిలబస్ బేస్డ్ మీద ఈ సిలబస్ అంతా కూడా మనుషులు రాసిన సిలబసే. స్టేట్ అనేసరికి కొంత పరిధి ఉంటుంది, సెంట్రల్ ఢిల్లీ పరిధి ఉంటుంది, ఐసీ సిలబస్ ఇంటర్నేషనల్ పరిధి ఉంటుంది, ఐబీ ఐజిసిఎస్సి కేంబ్రిడ్జ్ సిలబస్ ఉంటుంది మేడం. అంటే మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ సిలబస్ వాడు బీటెక్ చదివినా, ఐజిసిఎస్ వాడు 7th క్లాస్ చదివినా ఒకటే. సిలబస్లో అంత మార్పు ఉంది. అంటే వీళ్ళందరూ ఏం చేశారంటే మేడం ఇంటర్నేషనల్ ఆథర్స్ని తీసుకొని ఆ బుక్ని పిల్లలకి ఇస్తున్నారు, కానీ అందులో మోరల్ వాల్యూస్ లేవు, గ్రంథాల అవగాహన లేదు. దేవుడు ఏంటి, దయ్యం ఏంటి, స్వర్గ నరకాలు ఏంటి, తల్లిదండ్రులు ఏంటి, మోరల్ వాల్యూస్ ఏంటి. ఇప్పుడు పర్సనాలిటీ డెవలప్మెంట్ మేడం అంటే ఏంటి, వ్యక్తి నిర్మాణం. అసలు వ్యక్తి నిర్మాణమే జరగనప్పుడు వాడు ఇప్పుడు చూడండి మేడం క్రైమ్ రేట్ కనుక మీరు చూసుకుంటే, ఇప్పుడు నేను మన ఇద్దరం చెంచల్గూడనో చెర్లపల్లి వెళ్దాం మేడం, ఎంఆర్ఓలు ఉన్నారు జైళ్ళల్లో, సిఐలు ఉన్నారు, ఐఏఎస్లు ఉన్నారు, ఐపీఎస్లు ఉన్నారు, మంచి మంచి ఐటీ దిగ్గజాలు ఉన్నారు. మరి వాళ్ళు చదువుకోలేదా మేడం? మరి వారెందుకు క్రైమ్ చేశారు? నేను అదే చెప్తాను, మోరల్ వాల్యూస్ లేని సిలబస్ మనం ఇప్పుడు చదువుతున్నాము. మోరల్ వాల్యూస్ ఖచ్చితంగా ఒక పీరియడ్ పెట్టేసేయాలి. 7 పీరియడ్ ఉంటే 1 పీరియడ్ స్క్రిప్చర్స్కే పెట్టాలి. స్క్రిప్చర్లో ఏముంది, మనకు ఏముంది, అలా మనం కామన్ పాయింట్ చూసుకుంటే మేడం, అది ఖురాన్ గనక, బైబిల్ గనక, వేదాలు గనక ఇట్లా కామన్గా చూసుకుంటే మనను పుట్టించిన వాడు ఒకడు ఉన్నాడు, ఆయన చూస్తున్నాడు, వింటున్నాడు. మీ చేసే ప్రతి కర్మ అది మంచైనా చెడైనా దాని లెక్క అక్కడ తీసుకుంటాడు. మంచి అయితే మంచి ప్రతిఫలం, చెడైతే చెడు ప్రతిఫలం అనే గనక ప్రజల్లో పిల్లల్లో వేసే. ఇప్పుడు ఈ రూమ్ లో ఉన్నాం మేడం, ఇక్కడ సీసీ కెమెరా ఉంది, నేను ఏదైనా చేయాలంటే సీసీ కెమెరా ఉంది, నన్ను ఎవరైనా చూస్తున్నారేమో అటెన్షన్తో ఉంటా. నేను అంటే మేడం మనందరినీ పుట్టించిన దేవుడు అయితే చూస్తున్నాడు కదా మేడం. ఆ భయం మనిషిలో రావాలంటే మీరు మనిషికి గ్రంథాల పరిచయం చేయాలి, మోరల్ వాల్యూస్ ఏందనేది చెప్పాలి. ఎంతసేపు సిలబస్ ఏదో పొద్దున పోతున్నామా సాయంత్రం వస్తున్నా. పేరెంట్స్ పరిస్థితిని చాలా మంది పేరెంట్స్తో మాట్లాడితే ఏమంటారు మేడం, ఏదో సార్ 7:30 స్కూల్ బస్ వచ్చేస్తుంది, మేము వదిలేస్తున్నాం, మళ్ళీ 3:30కి తెచ్చేసుకుంటున్నాం, ఇంతవరకు ఆగిపోయారు తప్ప అసలు మా పిల్లల పరిస్థితి ఏంటి, స్కూల్లో ఏం చదువుతున్నారు, ఇంటికి వచ్చిన తర్వాత ఏంది, అసలు ఏ ఆథర్ పుస్తకం, అది పిల్లల సిలబస్ ఏంటి లేనే లేదు. ఇంటికి వస్తే టీ ఫ్రీ స్నాక్స్, మళ్ళీ ట్యూషన్, మళ్ళీ వాడి ఇంటికి వస్తే తినాలా, పడుకోవాలా, మళ్ళీ పొద్దున్న స్కూల్. చిన్నపిల్లల మీద, పెద్దవాళ్ళ మీద అఘాయిత్యాలు జరగకుండా ఆపాలి అని అంటే ప్రభుత్వం ఒక్కటే నిర్ణయం తీసుకొని ఆన్ ది స్పాట్ శిక్ష అమలు చేస్తే మారే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా డ్రగ్స్కి అలవాటు అయ్యే వాళ్ళకు కూడా వెంటనే శిక్షింపబడితే తొందరగా కూడా వీళ్ళు మారే అవకాశాలు ఉన్నాయి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.